ఉమ్. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మే 5, 2025 సంవత్సరం. ఈరోజు లక్ష్మి గారు కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకం నుంచి మనకి చదివి పార్ట్ 1 వినిపిస్తారమ్మా. టాపిక్ పార్ట్ 1. కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 బై జిడ్డు కృష్ణమూర్తి. అలా చెప్పండి. కామెంటరీస్ ఆన్ లివింగ్ జిడ్డు కృష్ణమూర్తి గారు రాసింది. ఇది 3 లక్ష్మి గారు పార్ట్లు మనం ఉన్నాయండి. చదువుతూ వివరిస్తారు. కామెంటరీస్ ఆన్ లివింగ్ లో పార్ట్ 1 అవుతుంది మనకి. టాపిక్ ఏంటంటే విజ్డమ్ ఈజ్ నాట్ అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్. చెప్పండి. పేజ్ నెంబర్ ఎంత? 407. వసంత గారు, ఓకే. టాపిక్ విజ్డమ్ ఈజ్ నాట్ అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్. మనది ఏంటంటే ఇందులో 3 వాల్యూమ్స్ ఉన్నాయండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. మనం పార్ట్ 1 చదువుతున్నాం. అయితే దాని అర్థం ఏమిటంటే విజ్డమ్ అంటే అంతర్జ్ఞానం, అది బహిర్గతంగా విషయ సేకరణ వల్ల రాదు అని. ఈ క్యాబిన్ చాలా ఉన్నతంగా ఆ పర్వతాల మధ్యలో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే విశాలమైన ఒక ఎడారిని క్రాస్ చేయాలి కారులో. ఎన్నో టౌన్స్, అలాగే లగ్జూరియంట్ గా ఉన్న ఆర్చర్డ్స్ అంటే ఏంటి, పళ్ళ తోటలు, అలాగే బాగా రిచ్ గా ఉన్నటువంటి పొలాలు, ఇవన్నీ దాటి వెళ్ళాలి. ఇవన్నీ కూడా అక్కడ వాటర్ సప్లై ఉండడం వల్ల, తర్వాత మనుషులు కష్టపడి పనిచేయడం వల్ల ఆ డెజర్ట్ పక్కనే వాళ్ళు ఆ డెజర్ట్ నుంచి ఇంత బాగా చేసుకున్నారు. ఒక పట్టణం అన్నది స్పెషల్ గా చాలా ప్లెజెంట్ గా ఆకుపచ్చటి లాన్స్ తో, పొడుగైన పెద్ద నీడనిచ్చే వృక్షాలతో, అక్కడ దగ్గరలో ఒక నది కూడా ఉంది. అదేంటంటే దూరంగా ఉన్న పర్వతాల నుంచి వస్తోంది ఆ డెజర్ట్ మధ్యలోకి. ఈ పట్టణానికి ఆవల అక్కడ ఏంటంటే రివర్ అన్నది, ఆ నది, అక్కడ రోడ్ ఏమో క్యాస్కేడింగ్. చూద్దాం ఒకసారి. వాటర్ఫాల్ క్యాస్కేడ్ అంటే క్యాస్కేడింగ్ ఏంటో ఇలా ఇస్తున్నాడు ఈ గూగుల్లో. అదే వర్షము, సెలయేరు అలా ఇచ్చాడు. అంటే అక్కడ ఏంటంటే మధ్యలో, ఎడారి మధ్యలో ఒక నది ఉంది. అది మళ్ళీ ఏం చెప్తున్నారు, అదంతా ఒక ప్లెజెంట్ గా ఉన్న ఒక పట్టణం ఉంది. అక్కడేమోని ఆ మధ్యలోంచి ఆ సెలయేరు ప్రవహిస్తోంది రివర్ దగ్గరికి. ఆ రోడ్ అన్నది మనకేమో ఆ మంచుతో నిండినటువంటి శిఖరాలకు తీసుకెళ్తోంది. భూమి ఇప్పుడు చాలా రాళ్లతో, చాలా ఏమి వేరుగా, సూర్యుడి యొక్క కిరణాలతో అది కాలిపోయి ఉన్నది. ఎన్నో వృక్షాలు ఆ రివర్ యొక్క ఒడ్డుల్లో ఉన్నాయి. ఆ రోడ్డు వంపు తిరిగి మళ్ళీ అంటే మామూలు అయ్యింది. చాలా ఉన్నతంగా మీదకి అంటే అది వెళ్తూ అడవుల ద్వారా వెళ్తుంది. అలాగే ఎంతో పాతవైన పైన్ ట్రీస్, అక్కడేమోని సూర్యుడు అంటే ఎండ యొక్క ఆ స్మెల్ వాటిలోంచి వస్తుంది, వాసన. గాలి చల్లబడింది,
ఫ్రెష్ గా ఉంది. మేమేమో ఆ క్యాబిన్ దగ్గరికి వచ్చాం. ఆ క్యాబిన్ ఎక్కడుంది? చాలా ఎత్తుగా ఉందన్నారు, ఆ మౌంటైన్స్ పైన. ఒక 2 రోజులు అయ్యాక, మాకు అది అలవాటు అయ్యాక, రెడ్ గాను నల్లగాను ఉన్న ఒక ఉడత వచ్చి అక్కడ విండో సిల్ మీద కూర్చుంటోంది. మమ్మల్ని కొంతగా అది దెబ్బలాడుతోంది. దానికి నట్స్ కావాలి, ప్రతి విజిటరు దానికి ఇవ్వాలన్నమాట. కానీ ఇప్పుడు విజిటర్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. అందువల్ల అదేం చేసుకుంటోంది, చాలా ఆసక్తిగా స్టోర్ చేసుకుందాం అనుకుంటోంది రాబోయే వింటర్ కోసం. అది చాలా యాక్టివ్ గా ఆనందంగా ఉన్న ఉడత. అది ఎప్పుడు కూడా అది ఎంత వీలైతే అంత గ్యాదర్ అంటే పోగు చేసుకోవడానికి ఎన్నో ఆ చలిగా మంచుతో నిండిన నెలల కోసం, ముందున్న నెలల కోసం చూస్తుంది పోగు చేసుకోవడానికి. దాని ఇల్లు చాలా డొల్లలాగా ట్రీ డొల్లలో ఉందన్నమాట. అదేమో ఆ చెట్టు చాలా కాలం, ఎన్నో సంవత్సరాల కిందటే చనిపోయింది. అదేం చేస్తుంది, ఇక్కడ నుంచి అక్కడ ఒక అంటే లాక్కుంటుంది నట్టునని కానీ తీసుకుని పరిగెట్టుకుని తన పెద్ద ట్రంక్ దగ్గరికి వెళ్ళిపోయి సౌండ్ చేస్తూ అందరినీ దెబ్బలాడుతూ ఎక్కుతోంది. అందరినీ భయపిస్తూ అది ఆ హోల్లోకి అదృశ్యం అయిపోయింది. మళ్ళీ కిందకు వచ్చింది అదే రకమైన స్పీడ్తో. అందరు ఏమనుకుంటారంటే అది పడిపోతుంది అనుకుంటారు, కానీ అది ఎప్పుడూ పడదు. మేము ఒక రోజు పొద్దున్నంతా ఓ బ్యాగ్ నిండా నట్స్ దానికి ఇస్తూను స్పెండ్ చేసాం. అది మాతో చాలా ఫ్రెండ్లీగా అయిపోయింది. ఆ రూమ్ లోకే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. దాని మీదున్న ఆ ఫర్ అన్నది, అంటే ఆ అంటే దాని మీద ఉన్న వెంట్రుకలు అవి చాలా మెరుస్తున్నాయి. దాని యొక్క లార్జ్ గా పెద్దగా ఉన్నటువంటి కళ్ళు మెరుస్తున్నాయి. దాని గోళ్ళు అనేవి చాలా షార్ప్ గా ఉన్నాయి. దాని తోక అనేది చాలా బుషీగా ఉన్నది. అంటే బాగా మనకి తెలుసు కదా తోక ఊడతది. ఇది ఒక చాలా ఆనందకరమైనటువంటి బాధ్యతాయుతమైన చిన్న జంతువు. అవి తన చుట్టుపక్కల నుంచి అంతా తీసుకుని, అదేమో మిగతా అన్ని స్క్విరల్ కంటే వేరేగా ఉన్నది, అంటే దూరంగా ఉంది. ఆయన ఒక ఆనందకరంగా ఉన్న వ్యక్తి. ఆయనకి ఈ విజ్డమ్ కావాలని చాలా ఆతురతతో ఉన్నాడు. విజ్డమ్ అంటే ఏంటి? అంతర్గతంగా ఉన్న జ్ఞానం. నాలెడ్జ్ అంటే ఇక్కడ అక్కడ సేకరించిన జ్ఞానం. ఆయన దాన్ని పోగు చేసుకోవాలి అని చూస్తున్నాడు. ఎలా అయితే ఆ ఉడత వింటర్ అంటే ఏంటి, చలికాలం కోసం అప్పుడు ఆ మంచుతో నిండిపోయి బయటకు రాలేదు గనక ఆ ఉడతలు ఇంకా కొన్ని జంతువులు ఏం చేస్తాయంటే చలికాలం కోసం ముందే ఆహారాన్ని అంటే సేకరించుకుంటాయి, పోగు చేసుకుంటాయి. ఆ ఉడత ఎలా అయితే పోగు చేసుకుంటుందో ఈయన కూడా అంటే ఆ ఉడతలాగే కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆయన అంత గొప్ప ధనవంతుడు కాకపోయినా ఆయన చాలా ఎక్కువ ప్రయాణించాడు. ఆయన ఎంతో మంది ప్రజల్ని కలిసినట్టున్నాడు ఎన్నో దేశాలలో. ఆయన ఎంతో ఎక్కువగా చదివినట్టు కూడా ఉన్నాడు. ఎందుకంటే 1-2 ఫ్రేజులు ఆయన ఫిలాసఫరు లేకపోతే మహర్షుల మాటలు లోంచి తెస్తున్నాడు.
ఆయన ఏమన్నాడంటే ఆయనకి గ్రీకు భాషని సులువుగా చదవగలడు, సాంస్క్రిట్ ఏమో కొంతవరకు ఏదో ఉచ్చరించగలడు, అంటే అంత ఎక్కువగా కాకుండా కొన్ని పదాలు. ఆయన ముసలివాడు అయిపోతున్నాడు, ఆయనకేమోని జ్ఞా ఈ విజ్డమ్ ని పోగు చేసుకోవాలని ఉంది. ఎవరైనా విజ్డమ్ ని గ్యాదర్ చేయగలరా? ఎందుకు చేయలేరు? అనుభవం, మన అనుభవమే ఒక వ్యక్తిని జ్ఞానిగా చేస్తుంది. ఆయన సేకరించిన జ్ఞానం అన్నది చాలా అవసరం ఈ విజ్డమ్ కి అని ఆయన అన్నాడు. అంటే అయితే ఒక వ్యక్తి ఎంతో జ్ఞానాన్ని సేకరిస్తే ఆయన జ్ఞాని అయిపోతాడా అని అడిగారు. జీవితం అంటేనే సేకరించినవండి. గ్రాడ్యువల్ గా క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవాలి. అలా నెమ్మదిగా మనం వికాసం చెందుతాం. అనుభవం అనేది జ్ఞానం అంతటిని సేకరించడమే కదా. జ్ఞానం అన్నది అవసరమే అవగాహనకి. అయితే ఈ అవగాహన అన్నది ఈ సేకరించిన జ్ఞానంతో అనుభవంతో వస్తుందంటారా అని కృష్ణమూర్తి గారు అడిగారు. ఈ జ్ఞానం అన్నది మన అనుభవంలోంచి వచ్చిన సారం అండి. గతం అంతటిని పోగు చేసుకోవడం వల్ల వచ్చిందే ఈ అంటే నాలెడ్జ్ అన్నది మన యొక్క చైతన్యం గతమే. ఈ గతం అన్నది ఎప్పుడైనా అవగాహన చేసుకోగలమా? అప్పుడప్పుడు అవగాహన అన్నది ఇంటర్వెల్స్ లో థాట్ సైలెంట్ గా ఉన్నప్పుడు రాదా? ఈ ప్రయత్నం ప్రోగు చేసుకోవడం అనేది ఆ సైలెంట్ స్పేసెస్ ని, అంటే ఒక థాట్ కి ఇంకో థాట్ కి మధ్యలో ఉన్న సైలెంట్ ని అవగాహన తీసుకొస్తుందా? అంటే మనం ఏది పోగు చేసుకోలేకపోతే మనం లేనే లేవు. ఆలోచన యొక్క కొనసాగింపు, పని యొక్క కొనసాగింపు అనేది ఒకవేళ లేకపోతే, అంటే ఒకవేళ మనం పోగు చేసుకోకపోతే ఆలోచన, ఈ పని అవి కొనసాగింపు ఉండవు కదా. ఈ పోగు చేసుకోవడమే క్యారెక్టర్. ఈ పోగు చేసుకోవడం అన్నదే సద్గుణం. అసలు పోగు చేసుకోకుండా మనం ఉనికే లేదు. నాకు ఆ మోటార్ యొక్క భద్రత అన్నది నాకు తెలియదు అనుకోండి, నేను దాన్ని అవగాహన చేసుకోలేను. మ్యూజిక్ యొక్క స్ట్రక్చర్ నాకు తెలియకపోతే నేను దాన్ని అభినందించలేను లోతుగా. లోతు లేని తనమే మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తుంది. మ్యూజిక్ ని అభినందించాలంటే అది ఎలా తయారు చేయబడింది, ఏవేమి దగ్గరికి సమీకరించారు మీకు తెలియాలి. తెలియడం అంటేనే పోగు చేసుకోవడం. ఈ ఫ్యాక్ట్స్ ఏవి తెలియకపోతే అక్కడ అభినందించడమే లేదు. పోగు చేసుకోవడం అన్నది ఏదో ఒకటి అవసరమే అవగాహనకి. అదే విజ్డమ్. అయితే ఏదైనా డిస్కవర్ చేయాలంటే స్వేచ్ఛ ఉండాలి కదండి, కాదా? ఉండొద్దా? ఏదైనా మనం కనిపెట్టాలంటే స్వేచ్ఛ ఉండాలి కదా. మీరు బంధించబడి ఉన్నారనుకోండి, మీరు బరువుతో నిండిపోయి ఉన్నారనుకోండి, మీరెంతో దూరం వెళ్ళలేరు. అలాగే ఏ రకమైన పోగు చేసుకోవడం ఉన్నా మీకు స్వేచ్ఛ ఎలా ఉంటుందండి? ఏ వ్యక్తి అయితే డబ్బు గాని జ్ఞానాన్ని గాని పోగు చేసుకుంటున్నాడో ఆయన ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండలేదు. వస్తువులని సేకరించడం నుంచి మీరు స్వేచ్ఛ పొందొచ్చు, కానీ మీకున్నటువంటి లోభం, జ్ఞానం ఇంకా కావాలి అని,
అది కూడా మీకు బంధమే. అది మిమ్మల్ని బంధిస్తోంది. ఏ దానికైనా మనస్సు ఇలా బంధించబడితే, ఏ పోగు చేసుకోవడానికైనా అది దూరంగా వెళ్ళి డిస్కవర్ చేయగలదా? అక్యూములేట్ చేయడం అనేది సద్గుణమా? అంటే పోగు చేసుకోవడమే సద్గుణమా? ఏ మనస్సు అయితే సద్గుణాన్ని పోగు చేసుకుంటుందో అది ఎప్పుడు సద్గుణంగా ఉండగలదా? సద్గుణాలతో ఉండగలదా? అసలు సద్గుణం అంటే ఏదో ఒకటి అవ్వాలన్న దాంట్లోంచి స్వేచ్ఛే కదా. ఈ క్యారెక్టర్ కూడా ఒక బంధమే. సద్గుణం అన్నది ఎప్పుడు కూడా ఒక బంధం కాదు, అది కేవలంగా పోగు చేసుకోవడమే. అనుభవం లేకపోతే జ్ఞానం ఎలా వస్తుంది, విజ్డమ్ ఎలా వస్తుంది అన్నాడు. విజ్డమ్ ఒక విషయం, ఈ నాలెడ్జ్ మరో రకం. నాలెడ్జ్ అంటే అనుభవాలని పోగు చేసుకోవడం, అది అనుభవాల యొక్క కొనసాగింపే. అంటే మన జ్ఞాపకంగా మెమొరీని మనం పెంపొందించుకోవచ్చు, బలపరచవచ్చు, దానికి ఒక ఆకారం ఇవ్వచ్చు, కండిషనింగ్ గా ఉంటుంది. కానీ విజ్డమ్ అన్నది జ్ఞాపకం యొక్క కొనసాగింప, జ్ఞాపకం యొక్క వ్యాపోచం కాదు కదా. ఈ విజ్డమ్ అన్నది దేని కొనసాగింపు, కొనసాగింప. మనకి పోగు చేసుకున్న జ్ఞానం ఉంది ఎన్ని యుగాల తరబడి. ఎందుకు మనం వైజ్గా అవ్వట్లేదు? యుగ యుగాల నుంచి మనం ఎంతో జ్ఞానం పోగు చేసుకున్నాం, హ్యాపీగా ఉండటం లేదు, సృజనాత్మకంగా ఉండటం లేదు. ఈ జ్ఞానం, ఈ నాలెడ్జ్ అన్నది మనకి పరమానందాన్ని ఇస్తుందా? అనుభవాల యొక్క పోగు చేసుకోవడం అన్నది అనుభవించడం కాదు, ఎక్స్పీరియన్సింగ్ కాదు. ఈ తెలుసుకోవడం అనేది అనుభవించడాన్ని అడ్డేస్తోంది. ఈ అనుభవాలు పోగు చేసుకోవడం ఒక కొనసాగించే పద్ధతే. ప్రతి అనుభవం ఈ దీన్ని బలపరుస్తోంది. ప్రతి అనుభవం జ్ఞాపకాన్ని బలపరుస్తోంది, దానికి జీవాన్ని ఇస్తోంది. కాన్స్టెంట్ గా జ్ఞాపకం యొక్క రియాక్షన్ లేకపోతే ఈ జ్ఞాపకం వెంటనే పోతుంది. ఆలోచన అన్నదే జ్ఞాపకం, పదం ఆ పోగు చేసుకోవడం యొక్క అనుభవమే. ఆలోచనే జ్ఞాపకము, ఒక పదము, మన అనుభవాలను పోగు చేసుకోవడం. ఈ జ్ఞాపకం అన్నది గతానికి చెందుతుంది. ఎలా అయితే కాన్షియస్నెస్ ఉందో అలాగా ఈ మొత్తం గతం యొక్క బర్డెన్ అంతా మనసే. అదే ఆలోచన. ఆలోచన అన్నది పోగు చేసుకోబడుతోంది. ఏ విధంగా ఆలోచన డిస్కవర్, ఏదైనా కొత్త దాన్ని కనిపెట్టడానికి స్వేచ్ఛగా ఉంటుంది? కొత్తది రావాలంటే అది అంతం అవ్వాలి. నేను మీరు చెప్పింది కొంతవరకు అవగాహన చేసుకున్నానండి, కానీ ఆలోచన లేకుండా అవగాహన ఎలా ఉంటుందండి? ఈ అవగాహన అన్నది గతానికి చెందిందా, లేకపోతే అది ఎప్పుడు ప్రెజెంట్ లో ఉంటుందా? అవగాహన అంటే ప్రెజెంట్ లో ఉన్న యాక్షన్. మీరు నోటీస్ చేయలేదా? అండర్స్టాండింగ్ అనేది తక్షణమే, అది ఎప్పుడు కూడా సమయానికి చెందింది కాదు. మీరు క్రమేణా అవగాహన చేసుకుంటారా? అవగాహన అన్నది ఎప్పుడు ఇమీడియట్ గా, ఇప్పుడే, నవ్వులో ఉంటుంది. ఆలోచన అన్నది గతం యొక్క ఫలితం, అది గతం మీదనే ఆధారపడింది.
అది గతం యొక్క రెస్పాన్స్. గతం అన్నది పోగు చేసుకున్న ఆలోచనలు, మనం పోగు చేసుకున్న దాని యొక్క రెస్పాన్సే ఆలోచన. అలాంటప్పుడు ఆలోచన ఎలా అవగాహన చేసుకోగలం? ఆలోచన ఎలా అవగాహన చేసుకోగలదు? ఈ అవగాహన చేసుకోవడం అనేది ఒక కాన్షియస్ గా ఉన్న విధానమా? మీరు మీకు మీరుగా కోరుండి అవగాహన చేసుకోగలరా? మీరు ఒక సాయంకాలపు అందాన్ని ఎన్నుకోగలరా ఎంజాయ్ చేయడానికి? అతను అడుగుతున్నారు. అవగాహన అనేది కాన్షియస్ గా తెలిసి చేసే ప్రయత్నం కాదా? కాన్షియస్నెస్ అంటే అర్థం ఏమిటి? మీరు ఎందుకు కాన్షియస్ గా ఉన్నారు? ఈ కాన్షియస్నెస్ అన్నది ఒక సమస్యకి రెస్పాన్స్ కాదా? ఒక ప్రేరణకి. అది బాధాకరంగా ఉండొచ్చు, ఆహ్లాదంగా ఉండదు. ఆ ప్రేరణకి ఫలితంగా ఉన్నది కాదా? ఈ రెస్పాన్స్ అన్నది, ఒక ఛాలెంజ్కి రెస్పాన్స్ అన్నది అనుభవం. అనుభవం అన్నది పేర్లు పెడుతోంది, పదాలు వాడుతోంది, పదాలు అది అసోసియేషన్ ఉంటుంది వీటన్నిటితో. ఏ పేరు లేకపోతే అక్కడ అనుభవమే లేదు. వింటుందా? ఈ మొత్తం విధానం సమస్య యొక్క దాని రెస్పాన్స్, పేరు పెట్టడం, అనుభవం, ఇది కాన్షియస్నెస్. ఇదే మన చైతన్యం అంటున్నాం. ఈ కాన్షియస్నెస్ అన్నది ఎప్పుడు కూడా గతానికి చెందిన విధానమే. నిరంతర ప్రయత్నం, అవగాహన చేసుకోవాలి అనే ఇచ్ఛాశక్తి, ఆ ఇచ్ఛాశక్తిని ఏంటంటే ఇదేంటి, అవగాహన చేసుకోవాలనే ఇచ్ఛ పోగు చేసుకోవడం, ఏదో ఒకటి అవ్వాలనుకోవడం, ఇదంతా కూడా గతం యొక్క కొనసాగింపే. బహుశా కొంచెం మారుతూ ఉన్న గతం యొక్క కొనసాగింపే గాని అది గతమే. మనం ఎప్పుడైతే ఒక ప్రయత్నం చేస్తున్నామో ఏదో ఒకటి అవ్వాలని, ఏదో ఒకటిగా తయారవ్వాలని, ఏదైతే అవ్వాలనుకుంటున్నామో అది మన మనలోంచి వచ్చిన ప్రొజెక్షనే. మనం ఎప్పుడైతే ఒక కాన్షియస్ ప్రయత్నం చేస్తున్నామో అవగాహన చేసుకోవడానికి, మనం ఏం చేస్తున్నామంటే మన లోపల ఉన్నటువంటి పోగు చేసుకున్న వాటిలోంచి వచ్చిన సౌండే వింటున్నాం. ఆ నాయిస్ అనేది మనని అవగాహన అంటే మనం గతంలో పోగు చేసుకున్న జ్ఞానంలోంచి వచ్చిన విషయాలనే వింటాం. అది మనకు అవగాహనని ఆపేస్తుంది. అయితే విజ్డమ్ అంటే ఏమిటండి? విజ్డమ్ అనేది ఈ నాలెడ్జ్ అంతమైనప్పుడే ఉంటుంది. అంటే నాలెడ్జ్ అంటే పోగు చేసుకున్న జ్ఞానం అంతమైనప్పుడు ఉండేదే విజ్డమ్. ఈ పోగు చేసుకున్న జ్ఞానానికి కొనసాగింపు ఉంది. ఈ కొనసాగింపు లేకపోతే పోగు చేసుకున్న జ్ఞానమే లేదు. దేనికైతే కొనసాగింపు ఉంటుందో అది ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండదు. అక్కడ కొత్తదనం లేదు. ఈ స్వేచ్ఛ అనేది అంతమైనప్పుడు ఉండేదే స్వేచ్ఛ. అంటే ఇంతకు ముందు ఉన్నదంతా అంతమైనప్పుడే స్వేచ్ఛ ఉంటుంది. ఈ పోగు చేసుకున్న జ్ఞానం అన్నది ఎప్పుడు కొత్తది కాదు. అది ఎప్పుడు కూడా ఆ పాతదే తయారవుతుంది. ఈ పాతదన్నది ఎప్పుడు కూడా కొత్తదాన్ని పీల్చేసుకుంటోంది. అది దానివల్ల దానికి బలం వస్తుంది. ఈ పాతది ఆగిపోయినప్పుడే కొత్తది ఉంటుంది. ఇంకో రకంగా మీరు వేరే పదాల్లో చెప్పాలంటే మీరేమిటంటున్నారంటే ఆలోచన అనేది అంతం అవ్వాలి, అప్పుడే విజ్డమ్ అన్నది అక్కడ ఉంటుంది అని. కానీ ఆలోచన ఎలా అంతం అవుతుందండి?
ఏ రకమైన క్రమశిక్షణ ద్వారా, ప్రాక్టీస్ ద్వారా, కంపల్షన్ ద్వారా ఆలోచన అంతమవ్వదు. ఆలోచించేవాడు కూడా ఆలోచనే. అందుకని ఆయన తన మీద తను ఆపరేట్ చేసుకోలేడు. అలా చేసుకుంటే అది ఆత్మవంచనే. ఆయన ఆలోచన కంటే వేరుగా లేడు. ఆయన అనుకోవచ్చు ఆయన వేరేగా ఉన్నాడని, నటించవచ్చు తాను భిన్నంగా ఉన్నాడని. అదంతా కూడా కేవలంగా ఆలోచన ఒక శాశ్వతత్వాన్ని దానికి అది ఇచ్చుకుంటున్నది ఆ నైపుణ్యంతో. ఎప్పుడైతే ఆలోచన ప్రయత్నం చేస్తోందో అది అంతం అవ్వాలని, అది ఇంకా బలపడుతూనే ఉంటుంది. మీరేం చెయ్యండి, ఆలోచన అంతం అవ్వదు. అది కేవలంగా ఈ సత్యం అంతా మనకి చూడగలిగినప్పుడే ఆలోచన అన్నది అంతమవుతుంది. ఈ సత్యాన్ని అంటే వాట్ ఈజ్ అనే సత్యాన్ని మనం చూడగలిగినప్పుడే మనకి స్వేచ్ఛ వస్తుంది. విజ్డమ్ అన్నది సత్యాన్ని అవగాహన తెలుసుకోవడమే. ఆ వాట్ ఈజ్ అనే యథార్థం ఎప్పుడు స్థిరంగా ఉండదు. అందుకని ప్యాసివ్ గా వాచ్ఫుల్ గా ఉండాలి. దాన్ని అప్పుడు మాత్రమే అన్ని పోగు చేసుకోవడాల నుంచి మనకి స్వేచ్ఛ వస్తుంది. అండి మనందరికీ కూడా ఇది ఒక పాఠమే కదండి. మనం అనుకుంటాం ఇది చదవడం అది చదవడం ఇవన్నీ పోగు చేసుకోవడం విజ్డమ్ కాదు. ఇవన్నీ ఆగినప్పుడు ఉన్నదే అది స్వతసిద్ధంగా ఉంటుంది విజ్డమ్ అన్నది. ఈ పోగు చేసుకోవడాల వల్ల వచ్చేవి మనం అనుకుంటాం గాని అది ఎప్పుడు కూడా విజ్డమ్ కాదు అని క్లియర్ గా చెప్పారు మనకి. అర్థమైందా ఇది అందరికి? వసంతలత చెప్తావా? నీకు అర్థమైందా? బానే ఉంది, క్లియర్ గా ఉంది సబ్జెక్ట్. యా అదే సింపుల్ గానే ఉంది, వేరంగా కూడా అయిపోయింది. చిన్న టాపిక్. అందరికి నమస్కారం. అంటే మనం ఏదో పుస్తకాలన్నీ చదివితే బోల్డ్ అంత రకరకాల ఇన్ఫర్మేషన్ సేకరించి ఎన్నో విషయాలు తెలుసుకుంటే అది జ్ఞానమై మనం జ్ఞానవంతులు అయిపోతాం అని అనుకుంటాం, విజ్డమ్ వస్తుందని. కానీ దాని ఎంత చదువుకున్నా ఎన్ని రకాలైన శాస్త్రాలు పఠించినా సరే, స్టడీ చేసిన ఈ అంటే విజ్డమ్ అని అంటే వివేకం, అది మనకి వీటి వల్ల రాదు. వివేకం కాదు, అంటే విజ్డమ్ అంటే మనకి స్వతసిద్ధంగా ఉన్న జ్ఞానం. అంటే జ్ఞానము అంటే ఇది అని వచ్చేది కాదు. అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. విజ్డమ్ అనేది అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్, అండర్స్టాండింగ్ ఆఫ్ అంటే చూడు, ఒక విషయంలో మనకి కొంతమందికి బై నేచర్ విజ్డమ్ చాలా ఉంటుంది. అది స్వతసిద్ధంగా ఉన్న జ్ఞానం. అది చాలా మంది ఏమనుకుంటారు పుస్తకాలు చదవడం వల్ల వాటి వల్ల వస్తుంది, కానీ అది రాదు. అదే అతను చెప్తున్నది. మనకి తెలుగులో విజ్డమ్ కాదు, తెలుగులో జ్ఞానానికి విజ్డమ్ కి ఒకటే పదం వాడతాం. అందుకే మనకి కొంచెం కన్ఫ్యూజన్. అంటే అందుకే ఇంగ్లీషులో మనం విజ్డమ్ అనే వైజ్ గా ఉండడం అంటే మనకి అర్థం అవ్వాలి అంతే విషయాన్ని. ఇక్కడ విజ్డమ్ అంటే నీకేమర్థమైంది? వివేకం కాదు, స్వతసిద్ధంగా ఒక జ్ఞానం అన్నది ఉంటుంది. ఆ స్వతసిద్ధమైన జ్ఞానం ఆత్మతత్వం యొక్క జ్ఞానం. అది ఆ జ్ఞానం స్వతసిద్ధంగా ఉంటుంది. కానీ వ్యక్తులు ఏం చేస్తారు, ఈ పుస్తకం చదివి వాళ్ళు అక్కడికి వెళ్ళి అలాగా సంపాదించేది. అదే నేను అనేది అప్పుడు అలా కాదు, వివేకం కూడా అలాగ మన వివేకం అంటే మళ్ళీ రాదు. సత్యాసత్యం, నిత్యానిత్యం, ఈ డిస్క్రిమినేషన్ ని వివేకం అంటాం. విజ్డమ్ అయితే ఆ వర్డ్ అలాంటిది కాదు. అంటే మన మంచి చెడ్డ అని అది రెండోది మన అర్థం అవడం. అది ఏదైనా సరే అర్థం అవగాహననే ఇక్కడ
విజ్డమ్ గా చెప్పారు. ఈ అవగాహన అనేది ఆహా, ప్రెజెంట్ అలా లోనే కాదు. ఉంటుంది. అంటే అది విషయం అవగాహన అవ్వడం విజ్డమ్, కానీ విజ్డమ్ స్వతసిద్ధంగా ఉంటుంది. అది ప్రయత్నాల వల్ల పెరిగేది కాదు. కానీ అది అవగాహన కదా. అంటే మనని మనం అవగాహన చేసుకోవడమే. అంటే ఏంటి, అవగాహన ఇవన్నీ ఆగిపోతే విజ్డమ్ ఉంటుంది. అదే అంటున్నారు. ప్రెజెంట్ లోనే ఉంటుంది. దీనికి గతంతో సంబంధం లేదు. గతం ఎప్పుడైతే ఉండదో అప్పుడే నీకు విజ్డమ్ అనేది ఉంటుంది. అంటే ఏ అవగాహన దేని గురించి అయినా సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ హ్యాండ్ ఇన్ విజ్డమ్ అదే జ్ఞానం ఉండాలి అంటే నీ 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 నుంచే అది వస్తుంది. అది స్వతసిద్ధ లోపటి నుంచి వస్తుంది. అది నువ్వు తెరవాలి అంటే ఈ మైండ్ అనేది మైండ్ లో ఉండే ఆలోచనలన్నీ పోవాలి. ఎందుకంటే ఈ ఆలోచనలన్నీ మనం చదువుకున్న ఆలోచనలు పుస్తకాల్లో సేకరించ సేకరించిన జ్ఞానంలోంచే ఆలోచనలు వస్తున్నాయి గనక అది కూడా స్టాప్ అయిపోవాలి. అదే ఆలోచనలన్నీ గతానికి సంబంధించినవి. ఇంతకు మునుపు మనం తెలుసుకున్న విషయాలనే మన మైండ్ అనేది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. దాని ఇన్ఫ్లుయెన్స్ తో మనకు అవగాహన అనేది ఉండదు. సో అవి ఎప్పుడైతే పోతాయో ఆ మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఆ ఫ్రీ ఉన్నప్పుడే వచ్చేటువంటి అర్థం చేసుకునే విషయం మనం కూడా కొన్ని విషయాల్లోనే ఏంటంటే చిక్కుకుపోతూ ఉంటుంది మైండ్. ఆ చిక్కు విడడానికి మాత్రం ఆ కొంతసేపు మనం గ్యాప్ ఏమీ ఇవ్వకుండా ఖాళీగా ఉన్నట్టయితే దాని అంతటా అదే పరిష్కారం అనేది వస్తుంది. అది పట్టుకోవడం రావాలి అసలు. అది అలా అనుకుని నేను అనుకుంటున్నాను విజ్డమ్ గా. అంటే దాన్నే అతను మరి అంటారు ఫ్రెష్ పరిష్కారం హ్యాండ్. అలా కాదు. నాలెడ్జ్ అనేది ఈ సేకరించినది ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి పొందాలి, ఇవన్నీ ఆగినప్పుడు అక్కడ ఉన్నదే విజ్డమ్. మనం ఏం అదే చేస్తామంటే ఆ గతం అంటే యొక్క అది తెలుసుకోవాలి. అంటే అది తెలుసుకోవాలి. మన మైండ్ ఇటు అటు పరిగెడుతున్నది సుమి. దాని వల్ల మనం ఇంకా చిక్కుల్లో ఉంటాం అనే విషయం అదే తెలియడం కదా ఇక్కడ అనేది ఆయన అదే చెప్పినది. అక్కడ మనం కావాలి. అది ఇది అవ్వాలి, ఓ డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఓ ఫిలాసఫర్ అవ్వాలి, అల్లది పొందాలి, ఇది పొందాలి, ఇవన్నీ ఆగినప్పుడు ఉండేదే విజ్డమ్. ఈ అదంతా మైండ్ ఆర్జించిన జ్ఞానం అంతా అంతైనప్పుడు అదంతా ఉండేదే. మైండ్ కదా. అంటే ఇదేంటంటే మనం అదే విజ్డమ్ అంటే అన్నదాన్ని అది మైండ్ అలా డిఫైన్ చే పరిగెట్టకుండా ఉండాలి. విజ్డమ్ అండర్స్టాండింగ్ కాదు, విజ్డమ్ వివేకం ఎవరు కాదు. చేయలేరు లక్ష్మి. ఒకసారి విను. విజ్డమ్ అండర్స్టాండింగ్ కాదు, ఏది అంటే విజ్డమ్ వివేకం ఎవరికి కాదు. ఏ విజ్డమ్ ఉన్నప్పుడు అవగాహన అన్నది అవుతోంది, కానీ విజ్డమే ఆ అవగాహన కాదు. అయితే మనం ఈ పోగు చేసుకున్న జ్ఞానంలోంచి మన అంతం అయినప్పుడు ఉండేది అది. అలాగే ఈ ఆలోచన అంతమైనప్పుడు ఉండేదే విజ్డమ్. అంటే ఏంటి, అది మన స్వతసిద్ధంగా ప్రజ్ఞానం అంటారు కదా, ప్రజ్ఞానం బ్రహ్మ, అదనమాట ఆ విజ్డమ్. అంటే ఏంటి, మనకి ఇవన్నిటితోటి అదే నిండిపోతున్నాం గనక. ఆత్మజ్ఞానం లక్ష్మి. కానీ దానికి పేర్లు అదే పెట్టక్కర్లే, ఆత్మజ్ఞానం. అది మనం తెలుసుకుంటే చాలు. ఎందుకంటే ఈ ఈ పోగు అదే చేసుకోవడాలన్నీ, ఓసారి వివేకం, ఇవన్నీ పేర్లు అక్కర్లే. ఆ పోగు చేసుకోవడాలు ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి అంటే ఇప్పుడు పొందాలి. మనం ఒకసారి ఒకసారి చెప్పడానికి ఆగు, వర్డ్స్ ఒకసారి ఆగు. ఏదో ఒకటి పొందాలి, ఏదో ఒకటి అవ్వాలి, ఇవన్నీ వదిలేసినప్పుడే అప్పుడు ఉండేది విజ్డమ్. అదే వర్డ్ అనేది ఉండాలి కదా. వర్డ్ లేకపోతే నువ్వు ఎలా చెప్ప. అంటే మరి వర్డ్ అంటే వివేకం అంటాం, ఆ వర్డ్ పెట్టడానికి లేదు. ఆ వివేకం వేరు, విజ్డమ్ వేరు. ఏం అదే అలాగే ఇప్పుడు విజ్డమ్ అనేది అవగాహన అనేక రకాలుగా అర్థం అవుతుంది లక్ష్మి. ఒక్కొక్కళ్ళకి అలా అలా ఒక్కొక్కలాగా అర్థం మార్చడానికి అవుతుంది. లేదు. వివేకం అంటే నిత్యానిత్య వివేకము, శాశ్వతం ఇవి కాదు. వివేకం వేరు. విజ్డమ్ అంటే సహతసిద్ధంగా మనకి లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం, అదే వాళ్ళు ప్రజ్ఞానం అంటారు కదా. అంటే ఆ జ్ఞానము చాలా మంది ఏమనుకుంటారు, ఎన్నో అవేర్నెస్. చదవడాల వల్ల మనకు వస్తుందని. అది చదవడాలు ఇవన్నీ లేనప్పుడే అది స్వతసిద్ధంగా ప్రకాశిస్తుంది. అందుకే మహాత్ములు ఎవ్వరు ఏమీ చదవలేదు ఆ విజ్డమ్ కోసం. అదే ఆత్మజ్ఞానం. అంటే సహసిద్ధంగా మనకు ఉంది. మనం ఏం చేస్తామంటే దాని నుంచి ఇటు అటు పారిపోయి ఇది పోగు చేసుకోవాలి, అది పోగు చేసుకోవాలి. ఈ పోగు చేసుకోవడాలు ఇవన్నీ ఆగినప్పుడు ఉన్నదే అది. అవును అదే.
మనకు ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసా చెప్పు? పేర్లతో తృప్తి పడిపోతాం. చూడు, ఆత్మజ్ఞానం అన్నా విజ్డమ్ అన్నా అందరికి వర్డ్స్ తెలుస్తాయి లక్ష్మి. అనుభవంతో తెలిసేదే విషయం. సో ఈ పేర్లు అనుభవానికి మనకి అతను ఇక్కడ ఏమంటున్నారంటే సామాన్యంగా నేమింగ్ కి మనం అలవాటు అయిపోయాం. అక్కడ తృప్తి అనుభవానికి